యానిమల్ ఫ్యాట్ కలవలేదు అంటున్నారండి. వేరే ఫ్యాట్ కలిసింది. వేరే ఫ్యాట్ కలిస్తే మీకు ఓకేనా? చెప్పండి. అదే ఇక్కడ ఓట్ ఏం వేశారు ఫ్లెక్సీలో ఇక్కడ వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ అంబటి రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కలిసి 2 లాభి కూడా తిన్నారు అని ఒక రాంగ్ ఫ్లెక్సీ వేస్తున్నారు. అది తీయమని రిక్వెస్ట్ చేశాడు అంబటి రాంబాబు. వాళ్ళు పోలీసులు అక్కడ కాపలా కాసేస్తారు. 24 అవుట్ అక్కడ దిగిపోతే నేను 24 నెక్స్ట్ తీస్తా ఉన్నాడు. అతను అక్కడ పూజ చేసుకుని తీస్తానికి వెళ్తుంటే వాళ్ళ మీద అతని మీద దాడి జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడి జరిగి అమ్మ నాకు తిట్టి అతను లేడీస్ కూడా పోస్ట్ మీద వైరల్ అవుతుంది. తిట్టడం వల్ల అతను కొంచెం టెంపర్ లూజ్ అయ్యి చంద్రబాబు గారిని తిట్టాడు. అది జరిగింది దాని బ్యాక్గ్రౌండ్. ఎవడో వైసీపీ వాడు వచ్చిందని తిడితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీకు ఓకేనా అండి? ఓకే కాదు కదా. సో సారీ అంటే తిట్టేసి సారీ చెప్తే ఓకే అవుతుందా? ఓకే కాదు కదా. అదే అండి. ఏదైనా కానీ అంత వయసు ఉన్న ఒక వ్యక్తి ఒక సీఎం ని పట్టుకొని అట్లా అన్నాం ఎప్పటికైనా తప్పే అండి. ఏమని అన్నారండి? సైకో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదా? సైకో అనలేదు. పప్పు అన్నారు కదా. పప్పు అంటే ఓకేనా? పప్పు అంటే ఒక మతి స్థిమితం లేని వాళ్ళని అంటే దేనికి పనికిరాని ఒక వ్యక్తిని మనం పప్పు అంటాం. ఎందుకు? పప్పు అంటే ఒక చేతగాని వాడనే కదండి. పప్పు అనే గాని ఒకప్పుడు నారా లోకేష్ గాని ఎంత వరకు మీమ్స్ తో వేశారో మనకు తెలిసిందే కదండి. జగన్ ని వేయలేదు. ఒకప్పుడు 2019 వరకు కూడా జగన్ ని వేయలేదండి ఎవరేమన్నా గానీ. నారా లోకేష్ పప్పు అనే వ్యక్తిగతంగా చాలా హింసించారు అతన్ని. అంటే అతన్ని మానసికంగా కూడా చాలా వరకు తను ఎంత అంటే ఒకరిని పప్పు అంటుంటే అతను మానసికంగా ఎంతవరకు అంటే బాధపడతారు కదా ఖచ్చితంగా. పప్పు అనగా పప్పు అన్నారు ఎవరండి? చంద్రబాబు బూతులు ఏ రోజు కూడా చంద్రబాబు గారు కార్యకర్తలను కూడా ఎప్పుడైనా కార్యకర్తలను కూడా ఏ రోజు తిట్టమని ఏ రోజు చెప్పలేదు. వద్దనే చెప్తారండి. అదైతే ఎవరికి అందరికీ తెలిసిందే అండి. చంద్రబాబు గారు మాత్రం ఏ రోజు కూడా ఓపెన్ గానే చెప్తారు కార్యకర్తలకి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఏమి అనొద్దు అనేసారని ఏ రోజు కూడా తిట్టమని చెప్పలేదు. తిట్టమని చెప్పే వీడియో ఉందంటే చూపించమండి. కవర్ చేసుకోకూడదు కదా. మరి బోరుగడ్డ అనిల్ చంద్రబాబు గారిని ఎన్ని అనలేదండి అన్నప్పుడు మరి చంద్రబాబు బయటకు వచ్చి అనకూడదు అని చెప్పాలి కదా. మరి కరెక్ట్ అయితే చంద్రబాబు గారు చాలా సభల్లో కూడా చెప్పున్నారు కదండి. సభలోనే చంద్రబాబు గారు ఎన్నోసార్లు చెప్పున్నారండి కార్యకర్తలకి ఇట్లా అనొద్దు అనేసానని. దాడి చేశారా? ఇంటికి వెళ్ళి చేయడం అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదండి. అన్నవాళ్ళు నా ఇంటికి రా వీడియో వచ్చింది. నన్ను కొట్టు కార్లో కొడతారా? కొట్టండి నా ఇంటికి రండి అని ఏం మాట్లాడేది? కారులో ఉన్న వాళ్ళ డ్రైవర్ ఆడు పియ్య ఎవడో వీడియో బయటకు పెట్టాడయా. ఆ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కోపం వచ్చింది. బయట అరే అనమాకు నువ్వు. ఆయన పియ్యనే బయట పెట్టింది వీడియో చూడాలి సోషల్ మీడియాలో. మరి కార్లో కూర్చుని ఎవరైనా తీసారా? ఎవరైనా మన సోషల్ మీడియా మిత్రులు ఎవరైనా తీసారా? ఆయన ఆడి వీడియో ఆడే బయట పెట్టుకుని ఏం లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో తెచ్చుకోవాలి, కుల రాజకీయాలు చేయాలి అని ఒక మాలజనం ఉంటుంది చూసా. సైకో కిల్లర్ అంటారే, ఇందాక సైకో కిల్లర్ అన్నావు కదా. సైకో అంటే ఏంటంటే ఒకటే పట్టుకుని ఏలాడతాం. వాడికి అదే ఉంటుంది ఆలోచన. ఓకేనా? పప్పు అంటే ఏమి తెలియనోళ్ళు ఏమి రాజకీయాలు ఏమి అనుభవం లేని వాళ్ళు అని చెప్పేసి పప్పు అని పేరు పెట్టారు. పప్పుకి సైకోకి ఎంత తేడా ఉందో తెలుసా నీకు? అది కూడా తెలుసుకో. ఓకేనా? అట్లాగే చెబుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా స్పందించలా. వీడు అన్న మాటకి ఆయన స్పందించాలిగా. ఒక కార్యకర్త ఇంటి మీద దాడి జరిగింది, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఎమ్మటిగా స్పందిస్తారా లేదా? ఎవరైనా స్పందిస్తారు. కానీ ఎందుకు స్పందించలా? ఈ ఎదవ మాట్లాడిన మాటలు అట్లా ఉన్నాయి. ఎవరో ఎందుకు స్పందించలా అన్న? ఇది ఎవరినన్నారు? బోసిడి కానీ ఎవరన్నారు? అదిగో నువ్వు చెప్పలేకపోతున్నావు. ఎవరన్నారు చెప్పాయా? అరే చెప్పు, నువ్వు చెప్పు. పేరు తెలుసు నీకు పేరు తెలుసుగా చెప్పు. అయ్యే నువ్వు చెప్పు. నువ్వు చెబుతా నీకు క్లారిటీ చెబుతా. నువ్వు చెబుతా నేను చెబుతా. పేరు నీకు తెలియదు అన్నా. నేను చెబుతున్నా కోడలు శివప్రసాద్ తెలుసా? తెలుసా నీకు? శివప్రసాద్ గారు చనిపోయారు. ఆ రోజు జరిగిన మాటల ప్రకారం వచ్చిన బూతుల్లో వచ్చిన మాట బూసిడికి అనే మాట. ఆ బూసిడికి అంటే కూడా దాని గురించి ఎవరైనా ఇవ్వడం జరిగింది. పెద్ద వాళ్ళు దాని గురించి మాట్లాడటం జరిగింది. అది కామన్ గా వచ్చే మాట. కానీ ఈ లుచ్చా అన్న మాట ఎట్లా ఉంది?
ఇల్లు వచ్చా అన్నమాట ఎట్టా ఉందో చెప్పు నువ్వు. కామన్ వచ్చి ఇది కూడా కామన్ వచ్చింది. ఎట్లా వచ్చింది కామన్ ఎట్ట వచ్చింది నన్ను కొట్టండి నన్ను రెచ్చగొడతావు ఎందుకు నీకు నువ్వు ఇప్పుడు ఒకటి కటౌట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా కటౌట్లు పెట్టారు వెళ్ళావు కటౌట్ల గారికి ఈ ఎట్లా ఉండే రాంగ్ అని చెప్పావు సోషల్ మీడియా ముందు వెళ్ళి పోలీసులు కంప్లీట్ తీసేయమని చెప్పు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా పోలీసుల ముందే కొడుతున్నారు కదా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా పోలీసులకు గౌరవం ఇచ్చావా పోలీసులు ఎక్కడ పట్టుకుంటారు నాకు అర్థం కాదు. అరే ఏపీలో పోలీసు వ్యవస్థ నడుస్తుంది అసలు. తెలుసా నీకు తెలుసా నిన్న విడుదల రోజు మీరు అటాక్ జరిగింది. నిన్న ఎందుకు జరిగింది పోలీసుల ముందు ఎందుకు జరిగింది ఏమనుకున్నావు అరవై శ్రీధర్ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు పనిచేస్తుంది తెలుసా అరవై శ్రీధర్ ఇంతవరకు అరెస్ట్ చేయలే మరి ఎంత భయపడి ఎంత పవర్ఫుల్ పని చేస్తుంది అనుకున్నావు కాలేదు కదా సాక్ష్యాలు ఏం రుజువు అవ్వలేదు కదా నీకు సాక్ష్యాలు ఏం బయటకు రాలేదు కదా ఏది మన ఆయన పేరేంది ఎంపీ వీడియోలు మళ్ళీ రాలేదు కదా ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేలు మాధవ్ వీడియోలు మళ్ళీ రాలేదు మాధవ్ ఎవరి వల్ల బాధిప వల్ల ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు కేసు పెట్టింది కదా కేసు పెట్టలా మీడియా ముందు వచ్చింది కానీ కేసులు ఏం ఏ పెట్టిందా? మీడియా ముందు కూడా రాలే ఎవరు ఎవరో ఇప్పుడు వచ్చింది లేడీ ఉంది కదా ఇప్పుడు వచ్చినా కాదు గోరంట్ల మాధవ్ ఉన్నావే ఎవరైతే బాధితురాలు ఉందో ఎవరు బయటకు వచ్చి చెప్పలేదు ఓకే అన్న ఇదంతా అడిగా కదా సింపుల్ గా ఒక లాజిక్ అడిగితే నేను మీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే ఈ పోలీస్ గురించి మనం పోలీస్ గురించి చెప్తాను పోలీస్ వ్యవస్థ గురించి కూడా చెప్తున్నా వైసీపీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు జరిగినాయో అందరికీ తెలుసు జరగలేదని చెప్పొద్దు ఎన్నో చెప్పు ఎన్నో కూడా నేను చెప్తా ఒకటో రెండో చెప్తా. చెప్పు. ఒకటో రెండో కాదు నేను చెప్తా వరుసగా ఓకేనా ఇదంతా కాకనా ఆ మహిళా అధ్యక్షురాలుగా ఒక ఆవిడ ఉండేది ఎవరు ఆమె ప్రతిసారి ఎవరన్నా ఏదైనా చిన్న అత్యాచారం చేసినా సరే పవన్ కళ్యాణ్ గురించి గట్రా చూసి ఆమె పేరేం పేరన్నా మీ అందరికీ కూడా తెలుసు ఆమె వైసీపీ శ్యామలా కాకుండా ఆవిడకి ఒక పదవి కూడా ఇచ్చారు ఆవిడ మహిళా గురించి చెప్పు. అదే పదవి గురించి ఇచ్చారు ఆవిడే మొన్న ఏమన్నది వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళల మీద ఏమీ జరగలేదు అని చెప్తున్నారు మొత్తం జరిగిందా వైసీపీ పాలనలో అని చెప్పింది ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది ఆ వీడియో నేను చూపిస్తాను ఏ వీడియో చూపించాలన్నా నీకు ఏ ఊర్లో చూపించాలో ఏ ఊర్లో చూపించాలి ఏ అరచకం దేని గురించి చెప్పను నా మీద జరిగింది నా మీద జరిగింది నా మీద జరిగింది 30,000 మంది మిస్సింగ్ అయిపోయారు ఏం చేశాడు ఏదన్నా తీసుకొస్తున్నారు కదమ్మా తీసుకొస్తున్నారు కదమ్మా సొగాలి ప్రీతి ఎప్పుడు సొగాలి ప్రీతి గురించి అదే సొగాలి ప్రీతి గురించి కదా అడుగుతారు సొగాలి ప్రీతి గురించి చెప్తారన్నా అదే అడుగుతారు ఆగమని చెప్తారు మీరు ఆకలి వెళ్ళిపోతున్నారు ఏం చెప్తారు కదా మీరు వినరు కదా వెళ్ళిపోవడమే కెమెరా ముందు కావాలన్నా నీ వంతు చూడాలి నీకు నేను ఆన్సర్ అవ్వాలి కాబట్టి నీ సీరియస్ కాదు నేను చెప్తున్నా సొగాలి ప్రీతి కేసు 2000 లాస్ట్ 5 years లో ఎంత పర్సెంట్ కేసు కంప్లీట్ అయింది కేసు ఎప్పుడైంది అదే నేను చెప్తున్నా ఎప్పుడైంది చెప్పు ఎప్పుడైనా చెప్పనా నువ్వు చంద్రబాబు నాయుడు ఉన్న రాజకీయాల్లో అయింది అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడదని చెప్పారు తర్వాత 2019 నుంచి 2020 దాకా ఏమీ అవ్వలేదు కేసు ఎందుకు తీయలేదు బయటికి మీరు వైసీపీలో ఉన్నారు కదా చెయ్యాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా 2017లో జరిగింది 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు సిబిఐకి ఎప్పుడు ఇచ్చారు అదే సిబిఐకి అప్పచెప్పి ఎందుకు బయటికి రానివ్వలేదు మరి మీరు ఒక బాబాయ్ కేసులో బయటికి రానివ్వలేదు ఈ కేసు మరి టైఅప్ మీరు అదే కదా కొనేస్తున్నారు అదే కదా మధ్యకాలం కొనేస్తారు తిరుపతి లడ్డూని కూడా అదే మీరు బయటికి చెప్తున్నా జరుగుతున్న అన్యాయాలు అన్ని కూడా అయ్యా జరుగుతున్న అన్యాయాలు చెప్పాలి కదా వరుసగా చెప్తున్నాను బయట పడుతున్నాను చెప్తాను